చేసిందంటే ఆల్రెడీ సీఎం రమేష్ లాంటి వాళ్ళకి, పురంధరేశ్వరి లాంటి వాళ్ళకి, అలానే మన సుజనా చౌదరి లాంటి వాళ్ళకి, చాలామంది బయట వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం చూసాం. ఆ గీత లాంటి వాళ్ళకి, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం చూసాం. కాంగ్రెస్ వచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వడం చూసాం. స్వతహాగా ఇచ్చింది శ్రీనివాస్ వర్మకి ఇంకొక సీటు అంతే తప్ప మిగతా కూడా బీజేపీ అవుటర్స్కే ఇచ్చారు. కాబట్టి ఈ సీటు మార్చారంటే చాలా గొడవ అయిపోద్ది. బీజేపీ బయట వాళ్ళని చూసుకుంటుంది తప్ప సొంత పార్టీ వాళ్ళని చూసుకున్నది విమర్శ అయితే వస్తుంది. అందుకనైతే వాళ్ళైతే మార్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఫైనల్గా అయితే రఘురామకృష్ణరాజుకి దిక్కుదోచిన పరిస్థితిలో టీడీపీలో జాయిన్ అయ్యి సైలెంట్గా అయితే ఉంటున్నాడు. ప్రస్తుతం నిన్న జాయిన్ అయిన తర్వాత ఏదో ఒకటి వాగేవాడు, కానీ అలాంటిదేమో వాగకుండా సైలెంట్గా అయితే వెళ్ళిపోయాడు. చూద్దాం మరి ఇంకా ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు ఏంటంటే ఆయన రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటాడు. మరి ఆ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఏమన్నా మాట తూలి మళ్ళీ మాట మార్చుకొని నాకు సీట్ ఇస్తారని అడుగుతాడేమో చూద్దాం. ఖచ్చితంగా లాస్ట్ మినిట్ వరకు అయితే నాకు సీట్ వస్తుందని చెబుతాడు. చూద్దాం మరి ఒకవేళ ఆయన టాక్టిక్స్ ఏమైనా ప్రయత్నం చేసుకొని ఏమైనా సీట్ సంపాదిస్తాడు.